ప్రధాని మోదీ బీజేపీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 75 ఏళ్లుగా దేశ ప్రతిష్టను కాంగ్రెస్ పార్టీ పెంపొందించిందని, మోదీ అదానీ కలిసి దేశ పరువు తీసేశారని విమర్శించారు. అదానీ అవినీతిని మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదానీపై వచ్చిన ఆరోపణలు, మణిపూర్ అల్లల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ సమీపంలో సీఎం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్ భవన్ లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా రాజ్ భవన్ లో ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్ భవన్ కూతబెట్టు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలో కూర్చోవడం ఏంది అని. కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి లేవచ్చు. కానీ ప్రజాస్వామిక విధానంలో సడక్ సే లేకర్ సంసద్ తక్ राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में, इसके बारे में चर्चा कर जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है। और लोकसभा स्पीकर, राज्यसभा चेयरमैन से भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो, हम लोग चर्चा के लिए तैयार लगने वाले हैं, क्योंकि अमेरिका में जितना फॉरेन करप्शन प्रैक्टिस एक्ट है वो हिसाब से ये बचने वाले नहीं है। इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे हैं, नहीं तो आपके भाई को तिहाड़ जेल में बिठाना चाह रहे हैं। दो ही रास्ता है आपके सामने, एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे, नहीं तो अदानी को तिहाड़ जेल में बिठाने के लिए आप कोशिश करेंगे। ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं। इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है, तुरंत जेपीसी डालो। जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं है। మిత్రులారా, ఈ రోజు మనం అందరం ప్రజాస్వామిక దేశంలో ఉన్నాం. ప్రతి సమస్య మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి, లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలుపడము, రాస్తా రోకో చేయడము, ధర్నా చేయడము, లేకపోతే చట్టసభల్ని స్తంభింపజేయడము చేస్తాం. ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్సభ, రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో, రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదానీ మొత్తరించదు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది.